హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్వైజ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ టెక్నాలజీ అనే టాపిక్ని ఇవాళ మనం కవర్ చేద్దాం. ఇందులో మనం న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇంకా అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్ అండ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది టాపిక్స్ని మనం ఇవాళ వీడియోలో కవర్ చేద్దాము. సో ముందుగా మనం చూస్తే న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకు ఇండియాలోనే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో 5th లార్జెస్ట్ సోర్స్ అని మనం చెప్తాము. ఓవరాల్ కంట్రీ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో 3% ఆఫ్ టోటల్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనకు న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తుందన్నమాట. ఇండియాలో ప్రజెంట్లీ ఏంటంటే మనకు 22 ఆపరేటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి విత్ అన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 6780 మెగావాట్స్. ఓకే, సో ఈ 22 ఆపరేటింగ్ రియాక్టర్స్లో మనకు 18 వచ్చి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి అండ్ 4 వచ్చి లైట్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో మరి ఫ్యూచర్ గోల్ ఏంటి ఇండియాది ఎక్స్పాన్షన్ గోల్ అంటే మనకు 2031 కంతా 22,480 మెగావాట్ ఎలక్ట్రిసిటీ పవర్ కెపాసిటీ అనేది మనము ఇన్స్టాలేషన్ చేయాలి. అంతేకాకుండా 9% ఆఫ్ ఎనర్జీ అనేది మనకు 2041 కంతా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఉండాలి. ఇదేంటి మనకు ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. సో ఇప్పుడు ఒక న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో న్యూక్లియర్ రియాక్టర్ అనేది మనం ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అని చెప్తాము, ఒక కాంప్లెక్స్ డిజైన్ సిస్టమ్ అంటాము. అందులో మనకు ఒక కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అని చెప్తాము. సో ఇందులో ఏంటంటే మనకు కంట్రోల్డ్ ఫిజన్ రియాక్షన్స్ అనేవి మనం ఇందులో చూస్తామన్నమాట. ఓకే, సో చిన్న కాన్సెప్ట్స్ ఇక్కడ చెప్తాను చూడండి. మనకు న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అని మనకు 2 ప్రాసెస్ ఉంటాయన్నమాట. ఈ 2 ప్రాసెస్ ద్వారా మనకేంటి న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఫిజన్ రియాక్షన్ అనమాట. సో ఫిజన్కి ఫ్యూజన్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఫిజన్ అంటే ఏంటంటే మనకు ఒక పెద్ద ఆటమ్ నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్, చిన్న చిన్న ఆటమ్స్ ఫామ్ అవ్వడాన్ని మనము ఫిజన్ రియాక్షన్ అని అంటాం అనమాట. ఏదైతే ఈ రియాక్షన్ ప్రాసెస్ ఉందో ఈ రియాక్షన్లో మనకు ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదేంటి మనకు ఇలా చైన్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. ఇలా దీని తర్వాత ఇలాగే కంటిన్యూగా ఒక చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఇదేంటి ఫిజన్ రియాక్షన్. ఫ్యూజన్ అంటే ఏంటంటే 2 చిన్న ఆటమ్స్ కలిసి మనకు ఒక పెద్ద ఆటమ్ ఫామ్ అవ్వడం అనమాట. ఫ్యూజన్ అంటే కలిసిపోవడం, ఫిజన్ అంటే విడిపోవడం. ఓకే, సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా ఏంటి మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ 2 కూడా ఏంటి మనకు న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఏదైతే ఈ ఫిజన్ రియాక్షన్ ఉందో ఇక్కడ ఏంటంటే మనకు ఒక న్యూట్రాన్ ఉంటుంది. సో ఎవరైతే ఈ రియాక్టర్ని కంట్రోల్ చేస్తారో, ఇనిషియేట్ చేస్తారో, ఆయన ఏం చేస్తారంటే మనకు ఒక న్యూట్రాన్ని పంపుతారనమాట ఈ పెద్ద ఆటమ్ దగ్గరికి. ఓకే, ఆ న్యూట్రాన్ వచ్చి దీన్ని కొల్లైడ్ అయ్యి ఏమవుతుంది మనకు చిన్న చిన్న ఆటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఏవైతే ఈ చిన్నవి ప్రొడ్యూస్ చేస్తుందో మళ్ళీ వీటి నుంచి ఇలా చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో న్యూట్రాన్ ప్రొడ్యూసెస్ డ్యూరింగ్ దిస్ ట్రిగ్గర్స్ ద సబ్సిక్వెంట్ ఫిజన్ రియాక్షన్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఒక సెల్ఫ్ సస్టైనింగ్ చైన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అండ్ ఫిజన్లో మనకు ఐసోటోప్స్ ఏం యూజ్ చేస్తామంటే మనము uranium-235 అనేది ఈజ్ ద ఐసోటోప్ వి యూజ్ ఇన్ ద ఫిజన్ రియాక్షన్. మరి ఫ్యూజన్లో ఏం చేస్తామంటే హైడ్రోజన్ ఐసోటోప్స్ లైక్ ఈ డ్యూటేరియం కానీ ఓకే ఆర్ ట్రిటియం కానీ ఇవి మనం యూజ్ చేస్తామన్నమాట ఐసోటోప్స్. దేంట్లో ఫ్యూజన్ రియాక్షన్లో మనకి ఏదైతే స్టార్స్లో రియాక్షన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ సన్, మనం చూసే రియాక్షన్ ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ రియాక్షనే మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఈ 2 కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అనుకుంటా. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి, ఫ్యూజన్ అంటే ఏంటి. ఫిజన్ అంటే ఒక పెద్ద మాలిక్యూల్ 2గా విడిపోవటం, ఫ్యూజన్ అంటే 2 చిన్నవి ఒక పెద్దగా కలిసిపోవటం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, ఫిజన్ చూస్తున్నాము. అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చూస్తున్నాము, ఒక పెద్దది చిన్న చిన్నగా విడిపోవటం అనమాట. సో మనం ఇక్కడ ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి అనమాట. ఇవేంటి ఫ్యూయల్ రాడ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇదే అనమాట ఫ్యూయల్ రాడ్స్. సో ఇందులో ఏంటంటే మనకు ఇక్కడ యూజ్ చేసింది uranium-235. ఓకే, uranium-235. ఓకే, యురేనియంని కూడా మనము యురేనియంని 235 అండ్ 238 అని 2గా చెప్పుకుంటాము. మనకు 99% ఏదైతే అబండెంట్గా న్యాచురల్గా దొరుకుతుందో అది 99% మనకు ఈ uranium-238 ఫామ్లోనే ఉంటుందన్నమాట. 99.3% ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద 0.7% మనకు uranium-235 ఉంటుందన్నమాట. ఈ రెండిట్లో ఎక్కువ రేడియో యాక్టివ్ ఏంటి అంటే మనము uranium-235 అనే చెప్తాము. సో ఇప్పుడు మనం చూద్దాము.
న్యూక్లియర్ రియాక్టర్స్లో ఏంటి మనకు ఇలా ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి. ఫ్యూయల్ రాడ్స్లో మనము ఇలా పెల్లెట్స్ చూస్తామన్నమాట. ఏంటి ఇవన్నీ యురేనియం 235 పెల్లెట్స్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ రాడ్స్ పెట్టారు, పైన కంట్రోల్ రాడ్స్ అనేవి ఇంకోటి ఎక్స్ట్రా పెడతారనమాట. సో కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయంటే ఇలా రియాక్షన్ని ఆపుతూ ఉంటాయి, స్టార్ట్ చేస్తూ ఉంటాయి, రెండు చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఎవరైతే ఈ ఆపరేటర్ ఉంటారో వాళ్ళు ఈ కంట్రోల్ రాడ్స్ ద్వారా ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తారనమాట, ఆ రియాక్షన్ని ఇనిషియేట్ చేస్తారనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ కంట్రోల్ రాడ్స్ని పైకి తీసేస్తారో, ఆ పైకి తీసినప్పుడు ఏమవుతుంది, ఈ యురేనియం అనేది బాగా రియాక్షన్ అవ్వడానికి, ఇంటరాక్షన్ అవ్వడానికి అలో అయిపోతుంది అనమాట. సో యురేనియం ఒకటికొకటి బాగా ఇంటరాక్ట్ అయిపోయి మనకు ఇంక్రీజ్డ్ రియాక్షన్ అనేది మనం చూస్తాము. సో వన్స్ బాగా హీట్ ఎక్కువ అయిపోయింది, దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఆపరేటర్ ఏం చేస్తాడు, వెంటనే కంట్రోల్ రాడ్స్ని లోపలికి పెట్టేస్తారనమాట. ఓకే, ఇలా కిందికి పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, చైన్ రియాక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకే, వన్స్ సఫిషియంట్ ప్రోడక్ట్ కావాలి, ఎంత ఈల్డ్ కావాలో ఆపరేటర్కి అంత రియాక్షన్ వరకు ఈ కంట్రోల్ రాడ్స్ ద్వారా ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తారు. సో ఇక్కడ హీట్ అయిందంతా కూడా మనకు ఏం జరుగుతుంది, ఈ స్టీమ్ జనరేషన్ దగ్గరకు వచ్చి ఈ స్టీమ్ అనేది కలెక్షన్ చేసుకోబడుతుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది, టర్బైన్ ఉంటుంది. సో టర్బైన్ వన్స్ యాక్టివేట్ అయినాక ఏం జరుగుతుంది, జనరేటర్లోకి వెళ్తుందనమాట. ఆ స్టీమ్ని పంపించి మనకు టర్బైన్స్ నుంచి జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనము చూస్తామన్నమాట. ఓకే, జనరేటర్లో మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో మళ్ళీ కూల్ వాటర్ చేసి మళ్ళీ వాటర్ని ఇలా మనం రియాక్టర్లోకి పంపుతాము. ఇలా మనకు ఈ విధంగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ అనేది పనిచేస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట పిక్చర్. ఓకే, సో టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ మనకు చాలా టైప్స్ ఉన్నాయి. అందులో మనము ఇవి ఓవరాల్ వరల్డ్లో ఉన్న టైప్స్ అన్ని. సో మనము ఏది ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఇందాక చెప్పుకున్నాం కదా, 22 రియాక్టర్స్లో మన దగ్గర 18 రియాక్టర్స్ ఇదే ఉంది. సో మనం ఇక్కడ చూస్తే ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అడ్వాన్స్డ్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్, ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్, హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్, లైట్ వాటర్ గ్రాఫైట్ రియాక్టర్, మోల్టెన్ సాల్ట్ రియాక్టర్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్. ఇలా మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయన్నమాట. మనము ఈ ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో ఇవి మనకు గ్లోబలీ ఎక్కువగా చూస్తే ఇవి వైడ్లీ యాక్సెప్టెడ్. ఎందుకంటే వీటికి ఒక ప్రూవన్ ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట. సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ అండ్ రిలయబుల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో వీటికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ మనం ఇండియాలో ఏవి యూస్ చేస్తాము, ఇవెందుకు యూస్ చేయము, ఇదే ఎందుకు యూస్ చేస్తామంటే దీని అవైలబిలిటీ మనకు చాలా ఈజీ అనమాట. ఎలా అంటే దీని బిల్డింగ్ అంతా కూడా మనకి ఏవైతే హెవీ వాటర్ దీంట్లో యూస్ చేయాలో అది మనకు అండర్ గ్రౌండ్ యాక్విఫైర్స్ కానీ, వెల్స్ కానీ, బావులలో నుంచి వాటిలో నుంచి మనము ఈజీగా కూడా వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ రియాక్టర్స్ కోసం. సో అందుకే ఇండియాలో ఏంటి మనకు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అంతేకాకుండా ఇదేంటంటే సేఫ్ అండ్ ఆటోమేటిక్లీ కూల్డ్ అనమాట. ఇది ఆటోమేటిక్గా కూల్ కూడా అయిపోతుంది. ఓకే, సో దీంట్లో మనం ఏంటంటే హెవీ వాటర్ ఏదైతే ఉందో అది మనము D2O అని అంటాం. డ్యూటీరియం అనేది మనకు హెవీ వాటర్ అనమాట. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో మనము డ్యూటీరియం ఆక్సైడ్ని హెవీ వాటర్గా తీసుకుంటాం. ఇది మోడరేటర్ అండ్ కూలెంట్ రెండింటిగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో అంతేకాకుండా జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఒక స్టేబుల్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనము ఇందులో చూస్తాము. ఏంటి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో అనమాట. సో ఇందాక మనం చూసాము యురేనియం 235 ఈజ్ ద హైయెస్ట్ రియాక్టివ్ అని చెప్పాము. ఇక్కడ మనం ఏం చూస్తాము, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లో యురేనియం 238 యాజ్ అ న్యాచురల్ యురేనియంని ఎక్కువగా ఫ్యూయల్గా మనం తీసుకుంటాం అనమాట. ఓకే, ఇంకా మరి కంట్రోల్ రాడ్స్ ఇందాక పైన చెప్పాం కదా, ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో కంట్రోల్ రాడ్స్ ఏంటంటే బోరాన్ యాక్ట్స్ యాజ్ అ కంట్రోల్ రాడ్ అనమాట. ఓకే, సో ఇండియాలో ఏంటంటే మనకు ఉన్న కొత్త న్యూక్లియర్ ప్లాంట్స్లోనూ ఇండిజినస్గా బిల్డ్ చేసిన ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో ఒక 4 రియాక్టర్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడున్నాయంటే గోరఖ్పూర్ ఇన్ హర్యానా. సో దీనికి దగ్గరలో ఉన్న మెయిన్ లైన్ కెనాల్ ఏంటి, బాక్రా మెయిన్ లైన్ కెనాల్. నెక్స్ట్ చుట్కా అండ్ భీంపూర్ ఇన్ మధ్యప్రదేశ్. దీనికి దగ్గరలో ఉన్న వాటర్ సోర్స్ ఏంటి, నర్మదా రివర్. నెక్స్ట్ కైగా ఇన్ కర్ణాటక. దగ్గరలో ఉన్న వాటర్ సోర్స్ వచ్చి కాళీ నది.
నెక్స్ట్ మాహీ బన్స్వారా ఇన్ రాజస్థాన్. సో నియర్ బై రివర్ ఏంటి? మాహీ రివర్. సో ఈ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోండి. సో దగ్గరలో ఉన్న నదులు ఏంటి, వాటర్ సోర్సెస్ ఏంటి అనేది కూడా మనకు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ చూడండి, న్యూక్లియర్ ప్లాంట్స్ రియాక్టర్స్ ఎక్కడున్నాయి అనేది, ఓకే, ఆపరేటింగ్ అండ్ న్యూ సైట్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి మీరు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. స్టేట్స్ వైజ్ గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక టేబుల్ కూడా కింద ఇవ్వడం జరిగింది, దాని ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇదేంటి మనకు బేసిక్గా న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి. మనం ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయి ఇండియాలో అనేది మనం చూద్దాం. ఓవరాల్గా 6 స్టేట్స్లో మనము న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చూస్తాము. తమిళనాడులో మనకు ఓవరాల్గా 7 ఉన్నాయి పవర్ ప్లాంట్స్, ఇక్కడ 6 స్టేట్స్ ఉన్నాయి. తమిళనాడులోనే 2 ఉన్నాయి చూడండి, ఇందులోనే కలిపేయడం జరిగింది. ఓకే, సో అవేంటి అని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, తమిళనాడులో మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఆర్ కల్పకం. ఓకే, కల్పక్కం ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి మనకు కుందన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ కర్ణాటకలో కైగా జనరేషన్ స్టేషన్. నెక్స్ట్ మహారాష్ట్రలో తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్. నెక్స్ట్ గుజరాత్లో కాక్రాపార్. రాజస్థాన్లో రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్. యూపీలో ఏమో నరోరా. ఓకే, ఈ పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇక్కడ ఇచ్చాను చూడండి. సో స్టేట్ వైజ్ ఎక్కడ మనకు పవర్ స్టేషన్ ఉంది అనేది మనకు గుర్తుంది ఇక్కడ. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఏంటి, లిస్ట్ ఆఫ్ ద ఆపరేషనల్ ఏవైతే మనకు కరెంట్లీ ఆపరేటింగ్ ఉన్నాయో. ఆపరేటర్ ఎవరు ఇక్కడ మనకు అంటే ఎన్పిసిఐఎల్ ఎవరంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఓకే, సో కరెంట్లీ ఏది హైయెస్ట్ కెపాసిటీ ఉంది మనకంటే కుందన్కులం పవర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మనకు 2000 మెగావాట్ అనేది కెపాసిటీ ప్రొడక్షన్ ఉంది. ఇంకా నెక్స్ట్ ప్లాన్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏమున్నాయి అంటే ఫర్దర్గా నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి జరిగేవి అని అంటే మనకు తారాపూర్ మహారాష్ట్ర, మద్రాస్ తమిళనాడు, కైగా కర్ణాటక, చుట్కా మధ్యప్రదేశ్, గోరఖ్పూర్ హర్యానా, భీంపూర్ మధ్యప్రదేశ్, మాహీ బన్స్వారా రాజస్థాన్, హరిపూర్ వెస్ట్ బెంగాల్, మితివిద్రి గుజరాత్, కొవ్వాడ ఆంధ్రప్రదేశ్. సో ఇదే మనకు శ్రీకాకుళం. ఓకే, కొవ్వాడ జైతపూర్ మహారాష్ట్ర. సో ఈ పేర్లన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అలా ఏమనిస్తే మనకు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కరెంట్లీ అండర్ కన్స్ట్రక్షన్లో ఏ ఉన్నాయి మనకనంటే మద్రాస్ కల్పకం ఏదైతే ఉందో తమిళనాడులో. ఓకే, దీని ఆపరేటర్ ఎవరంటే భావిని ఎవరంటే భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనమాట. వీళ్ళు ఏంటంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కంట్రోల్లో ఈ ఆపరేటర్ ఉంటారనమాట భావిని. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్లో మనకు యూనిట్ 7 అండ్ యూనిట్ 8 అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. గుజరాత్లో కాక్రాపార్ యూనిట్ 3 and 4 అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. తమిళనాడు కుందన్కులం 3 and 4. ఓకే, సో ఈ ఓవరాల్ పేజ్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవేంటి మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్ గురించి మనం వద్దాము. ఐసోటోప్ అంటే ఏంటంటే, ఓకే, ఇదేం ఐసోటోప్ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే న్యూక్లియై ఏదైతే ఉంటుందో అది కొంచెం అన్స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఈ అన్స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో న్యూక్లియైలో, ఆ న్యూక్లియై ఏం చేస్తుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, అది కంట్రోల్ చేయలేదు, ఎక్సెస్ ఉంది. సో ఆ ఎక్సెస్ ఏదైతే ఎమిట్ చేస్తుందో దాన్ని మనము రేడియేషన్ అంటాము. సో దాని నుంచి మనము ఆ ఐసోటోప్ని ఏమంటాము, రేడియో యాక్టివ్ ఐసోటోప్ అని అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఈజీగా చెప్పడానికి కార్బన్ 12, కార్బన్ 13, కార్బన్ 14. ఈ కార్బన్ 12 and 13 ఏంటంటే మనకు స్టేబుల్ అని చెప్పచ్చు. ఓకే, ఈ కార్బన్ 14 ఏదైతే ఉందో ఇది ఒక అన్స్టేబుల్ అనమాట. సో దీన్ని మనం ఏమంటాము, రేడియో యాక్టివ్ అని చెప్తాము. సో మనము ఎప్పుడైనా కూడా ఏదైనా ఫాజిల్ని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా కనుక్కుంటారు అని అంటాం కదా, మనకు C14 కార్బన్ డేటింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారనమాట ఒక ఫాజిల్ యొక్క ఏజ్ ఏంటి అని కనుక్కోవడానికి. అంతేకాకుండా మనకి ఇది స్టడీ ఆఫ్ ద కైనెటిక్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ రియాక్షన్, మనకు ఒక ప్లాంట్లో జరిగే ఫోటోసింథసిస్ రియాక్షన్ స్టడీస్ని కనుక్కోవడానికి కూడా C14 మెథడ్ని మనము కార్బన్ 14 ఐసోటోప్ మెథడ్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇదేంటి మనకు ఐసోటోప్ అంటే ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇంకా మనము అప్లికేషన్స్ ఏం చూస్తాము అంటే మెడిసిన్లో మనము ఈ
అప్లికేషన్, ఈ టెక్నాలజీ యొక్క అప్లికేషన్ని చూస్తాము. ఎలా అంటే స్పెషల్లీ మనం చూస్తే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఆ ట్యూమర్స్ కనుక్కోవడానికి, ట్రేస్ చేయడానికి, వాటిని చంపడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. అంతేకాకుండా బ్లడ్ క్లాట్స్ని క్లియర్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తారనమాట. సో దీంతోపాటు మనకి ఏదైతే సర్జరీ యొక్క ఎక్విప్మెంట్ ఉంటుందో, మెడికల్ ఎక్విప్మెంట్, దాన్ని స్టెరిలైజ్ చేయడానికి కూడా ఈ ఐసోటోప్స్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇది మెడిసిన్లో ఉన్న అప్లికేషన్. నెక్స్ట్ హైడ్రాలజీ చూస్తే మనకి ఏవైతే అండర్ గ్రౌండ్ వాటర్లో ఈ హైడ్రాలజీ మ్యాప్స్ ఏవైనా మనకు అండర్ గ్రౌండ్ వాటర్లో ఏదైనా నదులు వెళ్తున్నాయి అనుకోండి, వాటిని ట్రాక్ చేయడానికి, వాటి ఆరిజిన్ ఏంటి అని కనుక్కోవడానికి కూడా ఈ ఐసోటోప్స్ అనేవి యూజ్ చేస్తారు. అంతేకాకుండా సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ మనం చూస్తే ఇప్పుడున్న పంటలకు ఏవైతే పురుగులు పడుతున్నాయో అవి పెస్టిసైడ్స్ వల్ల చనిపోవట్లేదు. అంటే అవి ఏంటి, బాగా రెసిస్టెంట్ అయిపోయాయి అనమాట. మనం ఎంత కెమికల్ పెట్టి మందు జల్లినా కూడా అవి బాగా రెసిస్టెంట్ ఉన్నాయి. సో మనం ఈ టెక్నాలజీ వల్ల ఏం చేయొచ్చు, ఏవైతే ఈ రెసిస్టెంట్ ఉన్నాయో ఆ పురుగులని చంపేయచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, రైతుకు తక్కువ పెస్టిసైడ్ వాడతారు అండ్ ఫర్టిలైజర్ కూడా తక్కువే పడుతుంది, ప్లస్ ప్రొడక్షన్ అనేది, సో చేతికి పంట అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. అంతేకాకుండా స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ అనేది కూడా ఈ టెక్నాలజీ ద్వారా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రీ. మనకి ఏవైతే సైన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న బ్రాంచెస్ అన్నిట్లో కూడా మనము ఈ టెక్నాలజీని బాగా వివిడ్గా యూజ్ చేస్తాము. ఓకే, బీట్ ప్రాసెసింగ్ కానీ, మెజర్మెంట్ కానీ, ఆటోమేషన్ కానీ, ఆర్ క్వాలిటీ కంట్రోల్లో కూడా యూజ్ చేస్తాము. కొన్ని వాటిలలో రియాక్షన్ యొక్క మెకానిజమ్స్ ఏంటి అని కనుక్కోవడానికి కూడా మనం ఈ టెక్నాలజీని యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఫైనల్ వన్ ఈజ్ స్పేస్. మనం ఏదైతే పైకి ఆకాశంలో మనము స్పేస్లోకి శాటిలైట్స్ పంపుతామో, లేకుంటే అదర్ ప్లానెట్స్ పైకి ప్రోబ్స్ పంపుతామో, సో వాటి ఫంక్షనింగ్కి అవి మనకు బాగా పనిచేయాలి అంటే మనకు న్యూక్లియర్ బ్యాటరీస్ అనేవి మనం వాటిలలో ఇన్స్టాల్ చేస్తామన్నమాట. దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ పవర్ జనరేటర్స్. ఓకే, సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఎక్కువ కాలం వరకు ఆ ప్రోబ్స్ ఆర్ శాటిలైట్స్ బయట ఉండడం ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఎర్త్కి పాస్ చేస్తాయన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్. సో లాస్ట్ వన్ ఇప్పుడు మనం చూస్తే ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఆర్ మనం దీన్ని ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని కూడా మనం దీన్ని పిలవచ్చు అనమాట. ఓకే, దీన్ని ఫార్ములేట్ చేసింది ఎవరు అంటే నన్ అదర్ దాన్ అవర్ హోమీ బాబా. ఇప్పుడు 1950s చేశారనమాట. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో హోమీ బాబా అనుకున్న ముఖ్య ఉద్దేశం ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ లాంగ్ టర్మ్ వరకు ఉండాలి, మనము ఇండిపెండెంట్ ఉండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అనేది ఉద్దేశం అనమాట, ముఖ్య ఉద్దేశము. సో దీనివల్ల ఇది జరగాలంటే ఏం అవ్వాలి అంటే, మన దగ్గర ఏవైతే యురేనియం అండ్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయో వాటిని మనము బాగా యూజ్ చేసుకోవాలి, తరువుగా యూజ్ చేసుకోవాలి అని అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, సో థోరియం అండ్ యురేనియం రిజర్వ్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. సో యురేనియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనకు వరల్డ్లోనే ఇండియా మనకు 9th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం అని చెప్తామన్నమాట. సో మనకు యాన్యువల్లీ 2200 టన్స్ అనేవి మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము, యురేనియం అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో మేజర్గా మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము యురేనియం అంటే రష్యా, ఆస్ట్రేలియా అండ్ కజాకిస్తాన్ నుంచి మనము యురేనియం ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో థోరియం కానీ చూసినట్లుంటే థోరియం మనకు 5 lakh టన్స్ అనేవి మనము థోరియం చూస్తాము. ఇండియాలో రిజర్వ్స్ మనకు 5 lakh టన్స్ ఆఫ్ రిజర్వ్స్ మనకు ఉన్నాయన్నమాట. అంటే ప్రపంచంలోనే ఉన్న రిజర్వ్స్లో 25% ఆఫ్ రిజర్వ్స్ మనకు ఇండియాలోనే ఉన్నాయన్నమాట. ఓకే, అందులో కూడా మనం చూసామనుకోండి, ఏదైతే మనకు సదర్న్ స్టేట్స్ ఉన్నాయో, ఓకే, లైక్ ఈ ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు, ఈ 3 స్టేట్స్ నుంచే మనకు ఒడిషా నుంచి 20%, ఆంధ్ర నుంచి 31%, ఒడిషా నుంచి తమిళనాడు నుంచి 22%, ఇలా మనకు ఆల్మోస్ట్ అంతా, ఇంకా కేరళ నుంచి 12%. సో మోస్ట్లీ మనకు 95% ఏదైతే ఈ థోరియం రిజర్వ్స్ ఉన్నాయో అవి మనకు సౌత్ ఇండియాలోనే మనం చూస్తామన్నమాట. ఓకే, అది కూడా ఎస్పెషల్లీ మనము ఈస్టర్న్ కోస్టల్ బీచ్ శాండ్ బీచెస్లో మనము చూస్తామన్నమాట. బీచ్ శాండ్స్లో మనం ఇది చూస్తాము. మరి థోరియం అలాగే దొరుకుతుందా మనకు మెటీరియల్ అంటే కాదు, ఇది మనకు విత్ ద అటాచ్మెంట్ ఆఫ్ అదర్ మినరల్స్ లైక్ మోనోజాయిడ్, ఓకే, జిర్కోనియం అండ్ ఇలిమినైట్, ఈ 3 మినరల్స్తో ఇది మిక్స్డ్గా మనకు థోరియం దొరుకుతుందన్నమాట. కానీ ఇప్పుడు మనకు వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి, ఇలా మనకు 3 స్టేజ్ పెట్టాల్సిన అవసరం ఏంటి అని అంటే, థోరియం ఏదైతే ఉందో అది మనకు
వరల్డ్లోనే మన దగ్గర 25% రిజర్వ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం డైరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకోలేమన్నమాట. సో థోరియంని యూజ్ చేయాలంటే మనము కొన్ని స్టేజెస్, సో ఆ కొన్ని స్టేజెస్లో మనకు వచ్చింది ఏంటి, ఈ 3 స్టేజెస్ అనమాట. సో ఏదైతే మనకు ఈ సెకండ్ స్టేజ్ ఉందో ఇందులో మనము థోరియంని యూజ్ చేసుకొని థర్డ్ స్టేజ్లో ప్రొడక్షన్ అనేది మనము చేసుకోవచ్చు అనమాట. ఈ యూజ్ అనేది, కంప్లీట్ యూజ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలా మనము థోరియంని యూజ్ చేయడానికి తెచ్చుకున్న ఈ స్టేజెస్ అనమాట, క్రియేట్ చేసిన స్టేజెస్ ఈ త్రీ ఏంటి అంటే, ఫస్ట్ వన్ మనం ఏంటంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో చేస్తాం, నెక్స్ట్ వన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో, నెక్స్ట్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ పవర్ సిస్టమ్స్. ఇలా మనము 3 స్టేజెస్లో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో దీన్ని ఎవరు క్యారీ చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు దీన్ని క్యారీ చేస్తున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి మనకు, స్టేజ్ 1. స్టేజ్ 1లో ఏంటంటే మనకు న్యాచురల్ యురేనియం ఏదైతే ఉందో ఆ న్యాచురల్ యురేనియంని మనము ఫ్యూయల్గా తీసుకుంటాం. ఫ్యూయల్ అంటే ఏంటి, మీరు వెంటనే న్యూక్లియర్ రియాక్టర్ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోండి. ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ రాడ్స్ ఏవైతే మనం పెట్టామో అవన్నమాట. ఓకే, ఫ్యూయల్ రాడ్స్ అంటే అవి. సో ఈ ఫ్యూయల్ రాడ్స్ అనేది మనకి ఇదేంటి, న్యాచురల్ యురేనియం యాజ్ అ ఫ్యూయల్. మనకు రియాక్షన్ అంతా జరిగిపోయింది, లాస్ట్లో బై ప్రోడక్ట్ ఏమొచ్చిందంటే ప్లూటోనియం. ఓకే, ప్లూటోనియం ఈజ్ ద బై ప్రోడక్ట్. సో ఇక్కడ వచ్చిన బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో స్టేజ్ 1లో వచ్చిన బై ప్రోడక్ట్, మనం ఇప్పుడు స్టేజ్ 2లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇందాక బై ప్రోడక్ట్ ప్లూటోనియం వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చిన ప్లూటోనియం 239 అంటాము. సో వచ్చిన ఆ ప్లూటోనియం ఏమవుతుంది, మళ్ళీ ఫిజన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫ్యూయల్ రాడ్స్ ఏంటి, ప్లూటోనియం, ఇందాకేంటి న్యాచురల్ యురేనియం ఇస్ ద ఫ్యూయల్ రాడ్స్, ఇప్పుడు ప్లూటోనియం ఇస్ ద ఫ్యూయల్ రాడ్. సో ఇక్కడ ఏంటంటే రియాక్షన్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో మనము స్టేజ్ 2లో ఏం చూస్తాము, ప్లూటోనియం, ఫర్ సపోజ్ మనం ఇక్కడ 100 ప్లూటోనియం రాడ్స్ పెట్టామనుకోండి, మనకు ఏదైతే అవుట్కమ్ వస్తుందో ఆ అవుట్కమ్ మనకు 150 ప్లూటోనియం రాడ్స్ అవ్వాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను నేను. అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో, ఇక్కడ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసామో, మనకు ఫ్యూయల్ ప్రొడక్షన్ అనేది ఫ్యూయల్ కన్జంప్షన్ నుంచి మనకు ఫ్యూయల్ ప్రొడక్షన్ జరగాలన్నమాట. అంటే ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో అదే ఎక్కువ శాతంలో ప్రొడ్యూస్ అవ్వాలి. అలా మనకి ఏమవుతుంది, ప్లూటోనియం 239 అనేది ఇక్కడ 100 పెట్టాము, ఇక్కడ 150 వచ్చిందనమాట. ఓకే, సో ఇదేంటి మనకు స్టేజ్ 2లో జరిగే ప్రాసెస్. సో ఇక్కడ మనకి ఏమైంది, 50 ఎక్కువ వచ్చినాయి కదా మనం పెట్టిన దానికంటే. ఈ ఎక్సెస్ ఏవైతే ప్లూటోనియం 239 వచ్చిందో ఆ దీంతో ఏమవుతుందంటే మనకి ఏదైతే మనము మేజర్ ప్రాసెస్ మనము ఈ ప్రోగ్రామ్ చెప్పుకుంటున్నామో దేని గురించి, థోరియంని వాడుకోవడం కోసమే కదా, అది డైరెక్ట్గా వాడలేం కాబట్టి. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా వచ్చిన ప్లూటోనియం దగ్గర థోరియంని యూజ్ చేస్తామన్నమాట. సో థోరియం 232ని యూజ్ చేస్తాము. సో దీనివల్ల ఈ రియాక్షన్లో మనకు లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ ఏమొచ్చిందంటే ఇందులో యురేనియం 233. ఓకే, సో ఇలా మనము థోరియంని సెకండ్ స్టేజ్లో వాడుకుంటాము. ఓకే, సో ఇలా మనకు యురేనియం 233 అనేది ఫామ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనకి రియాక్టర్లో ఏముంది, ఫ్యూయల్ యురేనియం 233. ఓకే, సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఎక్కడే కానీ మనము వేస్టేజ్ అనేది మనం ఇక్కడ చూడమన్నమాట. అంటే లాస్ట్ ప్రాసెస్లో తప్ప, స్టేజ్ 3లో తప్ప. స్టేజ్ 1, 2, ఓకే, ఈ రెండిట్లో కూడా బై ప్రోడక్టే, ఇందులో బై ప్రోడక్ట్, నెక్స్ట్లో మేజర్ ప్రోడక్ట్. సో ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ జనరేట్ అవ్వాలి, మనకు ప్రోడక్ట్ రావాలి, మళ్ళీ ఎనర్జీ జనరేట్ అవ్వాలి, ప్రోడక్ట్ రావాలి. సో లాస్ట్లో మనకేంటి, ఎనర్జీ జనరేట్ అవ్వాలి. ఓకే, సో మీకు ఒక్కసారిగా ఇది అర్థం కాకపోవచ్చు. ఇక్కడ చూడండి, సింపుల్గా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. మీరు ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా ఇవే అనమాట. సో ఏది ఇన్పుట్ ఏం పెడుతున్నాము, అవుట్పుట్ మనకి ఏమొచ్చింది. ఒకసారి మీకు అర్థం కాకుంటే మళ్ళీ రివైండ్ చేసి వెనక్కి వెళ్ళి ఇంకొకసారి మళ్ళీ వినండి. ఓకే, సో కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మనం మేజర్గా మనం ఏం పెట్టాము, ఏం వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ మనం చూసినట్లుంటే ఇంకా 2024 మనకి ఈ ఇయర్లో ఫాస్ట్ బ్రీడర్, ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మనకు కల్పకంలో తమిళనాడులో పెట్టడం జరిగిందనమాట. సో దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే భావిని.
ఓకే, సో ఇందులో ఏంటంటే ఇది మనకు ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్. ఇది మనకు యురేనియం బ్లాంకెట్ ఉంటుందన్నమాట. యురేనియం 238 బ్లాంకెట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్యూయల్ రాడ్స్. ఓకే, ఇక్కడే చూపిస్తాను ఉండండి. సో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఏంటంటే మనకు బ్లాంకెట్ అన్నాం కదా. సో ఇది ఒక క్యూబ్ అనుకోండి, ఇది క్యూబ్. ఓకే, ఇదంతా కూడా ఒక క్యూబ్. కానీ ఈ అవుట్లైన్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఏమో యురేనియం 238 ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో ఏవైతే దీని కింద ఉన్నాయో ఆ మధ్యలో యురేనియం 235 ఉందన్నమాట. సో వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే 235 ఏంటంటే మనకు ఇదొక రకమైన వుడ్ అనుకోండి. ఓకే, ఫైర్ వుడ్ అనుకోండి. ఇది మనం మంట పెడితే 5 నిమిషాలు కాలుతుంది, 5 నిమిషాల్లో ఇది కాలిపోతుంది. యురేనియం 238 అంటే ఇది కూడా ఒక రకమైన వుడ్ అనుకోండి. దీన్ని మండిస్తే మనము 15 మినిట్స్ వరకు దీన్ని మండించుకోవచ్చు. సో ఇదేమో 5 నిమిషాలకి అయిపోతుంది, ఇదేమో ఎక్కువసేపు మండుతుంది. సో ఇదేంటి స్పెషల్ వుడ్ అనమాట కొంచెం. అలా మనం ఏం చేస్తున్నాము, యురేనియం 235 చుట్టూరా యురేనియం 238ని పెడుతున్నాం అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే రియాక్షన్ అనేది ఎక్కువ సేపు జరుగుతుందన్నమాట. ఓకే, మనకు ఎక్కువ ఈల్డ్ అనేది ప్రొడక్షన్ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ మనకు కల్పకంలో కొత్తగా పెట్టింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. లింక్ మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఉంటుంది. అందులో మీరు జాయిన్ అయ్యి లింక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.